హలో, వెల్కమ్ టు కిరాన్షి ఛానల్. ఈరోజు నేను సమ్మర్లో సలవ చేసే రాగి అంబలి తయారు చేస్తున్నానండి. ఇది సమ్మర్లో బాగా సలవ చేసిద్దండి. రాగి అంబలి ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా రాగి అంబలికి కావాల్సినవి రాగి పిండి 1 కప్పు, ఆనియన్, మన చాయిస్ అంటే పచ్చిమిర్చి కావాలంటే తీసుకోవచ్చు, వద్దు అనుకుంటే మానేయచ్చు, సాల్ట్, పెరుగు, వాటర్. ఈ కప్పు రాగి పిండికి 6 కప్పుల వాటర్ అండి. 6 కప్పుల వాటర్లో కొద్దిగా వాటర్ ఇలా ఉంచేసుకొని మిగతా పొయ్యి మీద పెట్టేసి బాగా చల్లనివ్వాలండి. నీళ్లు తెరిలేలోపు మనం ఈ పిండిని దీంట్లో వాటర్లో కలుపుకుంటాము. ఇలా వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక వాటర్ తెరినప్పుడు దాన్ని ఎసురు బాగా కాగేసి ఇప్పుడు ఇది తోసుకుంటూ కలవించుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండగట్టేసి మీడియం సైజులో వేసుకొని మంట ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఉండగట్టకుండా ఉంటుంది. కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు ఉంచుతాము. చూడండి, అసలు ఉండలేకుండా తిప్పకుండా అలాగే ఉంచేస్తే మళ్ళీ ఉండగట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాము. 5 నిమిషాలలో గట్టిగా ఇలా కొద్దిగా గట్టిగా అయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లార్చుకుందాం. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు దీన్ని ఒక కుండలోకి తీసుకుందాం. చూసారు కదా, కుండలోకి తీసుకున్నాము. దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసి తిప్పకుండా అలాగే ఉంచాలి. మూత పెట్టుకొని ఒక నైట్ అంతా ఇలాగే ఉంచేద్దామండి. ఒక నైట్ మొత్తం ఇలా ఉంచేసి ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద ఈ రాగి అంబలి తాగదు. చూడండి, పొద్దున్నే ఇలా వాటర్ ఇలాగే ఉండిపోతాయి. దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకొని బాగా తిప్పాలి. చూశారు కదా ఇలా. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు మన ఇష్టం అండి. ఉల్లిపాయలు వేసుకోకుండా కూడా ఒట్టిగా కూడా తాగేయచ్చు, కానీ ఉల్లిపాయలు వేసి మధ్యలో ఒక పచ్చిమిర్చి కొద్దిగా ఇష్టం ఉంటే వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుండిద్దండి. చూశారు కదా, రాగి అంబలి. ఇది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది సమ్మర్లో చాలా బాగుండిద్దండి.